ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు అనుకోని రీతిగా వెనుక శత్రువులు వస్తారు. అయితే సుమారు వాళ్ళు ఇంచుమించు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పిల్లలేమి, యుద్ధ వీరులేమి, 6 లక్షల మంది పైగా యుద్ధం చేసే పురుషులు ఉన్నారు వాళ్ళగా. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు విడుదల పొందిన తర్వాత మళ్ళా శత్రువు వెనకబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము చనిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మోషేతో పలుకుతా ఉన్నారయ్యా, ఎందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చావు? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా శత్రువుల చేతికి అప్పగిస్తా ఉన్నావు? అక్కడ సమాధులు లేవని ఇక్కడ సమాధి చేయడానికి మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావు? అక్కడే బాగుంది కదా, అక్కడే వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండేవాళ్ళం కదా, ఎందుకు మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావు అని చెప్పి మోషేని అడుగుతా ఉన్నాడు. మోషే మాత్రం దేవుడి వైపు చూస్తా ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు శత్రువుని చూడలేదు గాని, భయాన్ని చూడలేదు గాని, ఎర్ర సముద్రాన్ని చూడలేదు గాని, వెనక వస్తున్న ఫరో సైన్యాన్ని చూడలేదు గాని, వీటన్నిటి నుంచి విడిపించగల దేవుడి వైపు చూశాడు ఆ యొక్క మోషే గారు.